ఇప్పుడు మనం చూసేది వచ్చేసి సాగర్ హైవే అండి. మనకి ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ వచ్చేసి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. ఇప్పుడు మనం చూసే రోడ్ వచ్చేసి మనకి 60 ఫీట్ రోడ్ అండి. మనకి ప్రాజెక్ట్ వరకు కూడా ఇదే రోడ్ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే నంబర్ ఆఫ్ ది బస్ ఫెసిలిటీస్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి. చూసుకోవచ్చు మనకి ఎవ్రీ 2 to 3 మినిట్స్కి అయితే మనకి ఒక బస్ అయితే అవైలబుల్ ఉందండి. చూసుకోవచ్చు నంబర్ ఆఫ్ ది బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. అలాగే ఇప్పుడు మనం చూడే ప్రాజెక్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఆదిబట్ల మున్సిపాలిటీలోకి వస్తుందండి. అలాగే ఈ ప్రాజెక్ట్ యొక్క అప్రూవల్ చూసుకున్నట్టయితే మనకి హెచ్ఎండి అండ్ మనకి టీజీ రేరా అప్రూవల్స్ అనేది కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఒకసారి ప్రాజెక్ట్ కూడా చూసుకుందాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినండి. ఈ రోజు మీ ముందుకి సెమీ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ అనేది మీ ముందు తీసుకురావడం జరిగిందండి. ఈ ప్రాజెక్ట్ యొక్క విశేషాలు కూడా చూసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. కంపెనీ వారి నెంబర్ నేను మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ యొక్క విశేషాలు కూడా చూసుకున్నట్టయితే ముందు ఒకసారి కనెక్టివిటీస్ కూడా చూసుకుందాం అండి. మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి చూసుకున్నట్టయితే అంటే మనకి బెంగళూరు గేట్ నుంచి చూసుకున్నట్టయితే జస్ట్ మనకు ఒక 3.5 కిలోమీటర్స్ ఉంటుందండి. డ్రైవ్ పరంగా చూసుకున్నట్టయితే జస్ట్ మనకి 7 మినిట్స్ డ్రైవ్ ఉంటుంది. అలాగే సాగర్ హైవే నుంచి చూసుకున్నట్టయితే జస్ట్ మనకు ఒక 4 మినిట్స్ డ్రైవ్ ఉంటుందండి. జస్ట్ మనకి 1.5 కిలోమీటర్స్ డ్రైవ్ ఉంటుంది. అలాగే ఈ ప్రాజెక్ట్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ రావాలనుకున్నట్టయితే డిస్ప్లేలో కనబడుతున్న కంపెనీ వారి నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది కూడా సెండ్ చేయడం జరుగుతుంది. రఫ్ కూడా మీకు ఒకసారి లొకేషన్ కూడా చెప్తానండి. సాగర్ హైవే నుంచి మనకి లెఫ్ట్ తీసుకున్నట్టయితే అంటే మనకి టువర్డ్స్ మనకి కోయడా రోడ్ తీసుకున్నట్టయితే ఐరిస్ ఫ్లోరిస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుందండి. దాని పక్కలే నుంచే మనకి ప్రాజెక్ట్ వచ్చేసి ఉంటుందండి. కనెక్టివిటీ రోడ్ చూసుకున్నట్టయితే 60 ఫీట్ రోడ్ ఉంటుందండి. మాస్టర్ ప్లాన్లో మనకి ఇది వచ్చేసి 100 ఫీట్ రోడ్ అనేది కూడా రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే నంబర్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా దగ్గర ఉన్నాయండి. ఇబ్రహీంపట్నం సరౌండింగ్స్లో చూసుకున్నట్టయితే టాప్ 10 మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ అంటే హైదరాబాద్లో టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఈ సరౌండింగ్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. అలాగే మనకి ఐరిస్ ఫ్లోరిస్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే మెయిన్ రోడ్ మీద ఉంటుందని చెప్పాం కదండి. ఈ ప్రాజెక్ట్కి వస్తుంటే మనకి కేశవ్ మెమోరియల్ ఒకటి, అలాగే పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ కానీ మనకి అతి సమీపంలో ఉంటాయండి. మనకి ఈ ప్రాజెక్ట్కి వస్తుంటేనే ఉంటుంది. అలాగే మనకి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే అంటే ప్రాజెక్ట్కి రైట్ సైడ్లో అగస్త్య జూనియర్ కాలేజ్ కూడా ఉంటుందండి. ఈ లేఅవుట్ నుంచి చూసుకున్నట్టయితే మనకి నంబర్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా దగ్గర ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. కేజీ నుంచి మనకి పీజీ వరకు కూడా అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మనకి అతి దగ్గరలో ఉన్నాయండి. అలాగే ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్స్ కూడా చూసుకుందామండి. ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేసిన వారి కంపెనీ నేమ్ వచ్చేసి అండి ఎస్జిడి డెవలపర్స్ అండి. అలాగే మనం ఈ ప్రాజెక్ట్ యొక్క నేమ్ చూసుకున్నట్టయితే ది ఎలైట్ ప్రాజెక్ట్ అండి. ఓవరాల్ గా మనకి 50 ఎకర్స్ అండి. కానీ మనకి ఫస్ట్ ఫేజ్ లో వచ్చేసి 18 ఎకర్స్ అయితే అప్రూవల్స్ అయితే రావడం జరిగిందండి. ఈ లేఅవుట్ కనుక చూసుకున్నట్టయితే మెయిన్ రోడ్ వచ్చేసి 60 ఫీట్ అని చెప్పుకున్నా కదండి. మాస్టర్ ప్లాన్ లో 100 ఫీట్ వస్తుంది. మనకి ప్రాజెక్ట్ లోకి వచ్చి మెయిన్ రోడ్ చూసుకున్నట్టయితే 40 ఫీట్ ఉంటుంది. ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్స్ అనేది కూడా రావడం జరిగిందండి. మంచి విశాలమైనటువంటి రోడ్స్ కూడా ఉంటాయండి. అలాగే మనకి ప్రాజెక్ట్ చూసుకున్నట్టయితే అండర్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది కాబట్టి ప్రైస్ అన్నది కూడా తక్కువ చెప్తున్నారండి. కంపేరింగ్ టు మనకి ఈ లేఅవుట్ నుంచి చూసుకున్నట్టయితే సరౌండింగ్లో కూడా మీరు కంపేరింగ్ చేసుకున్నాకనే మీరు ఈ లేఅవుట్ కూడా రావచ్చండి. అలాగే ప్రైస్ యొక్క డీటెయిల్స్ ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నట్టయితే వీడియో చివరి వరకు చూడండి. ఎందుకు వీడియో చివరి వరకు చూడమంటున్నానంటే కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలోనే మెన్షన్ చేస్తాను కాబట్టి వీడియో చివరి వరకు చూస్తే మీకు కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ విధంగా ప్రాఫిట్స్ వస్తుందన్నది కూడా తెలుస్తుంది కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి 18 ఎకర్స్లో ఫస్ట్ ఫేజ్లో డెవలప్మెంట్ చేస్తున్నారని చెప్పాం కదండి. ఇందులో చూసుకున్నట్టయితే ఓవరాల్గా మనకి 213 ప్లాటింగ్స్ అయితే రావడం జరిగిందండి. ఈస్ట్ అండ్ మనకి వెస్ట్ ఫేజింగ్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇందులో మనకి మినిమం స్క్వేర్ యార్డ్స్ వచ్చాయండి 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి 400 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా మనకి ప్లాట్స్ అనేవి కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇందులో మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రాజెక్ట్ మొత్తం కూడా మనకి రెడ్ సాయిల్ ఉంటుందండి. రేపు ఫ్యూచర్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేవారే కాదండి, హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా కూడా ఇది ఒక మంచి ప్రాజెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అండి మనకి ఎమ్యూనిటీస్ బాగున్నాయి. ప్లస్ ఏంటంటే అండి మనకి సాయిల్ కూడా మనకి రెడ్ సాయిల్ ఉంది కాబట్టి కన్స్ట్రక్షన్ చేసుకున్నట్టయితే కనుక మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు అంటే ఫ్యూచర్లో క్రాక్స్ కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. చూసుకోవచ్చండి టోటల్గా రెడ్ సాయిల్ అన్నది ఉందండి. ప్రాజెక్ట్ మొత్తం కూడా ఇంటర్నల్ డెవలప్మెంట్స్ అని కూడా నడుస్తున్నాయండి. ఓవరాల్ ఈ ప్రాజెక్ట్ ఈ స్టేజ్ నుంచి మనకి 6 monthsలోనే కంప్లీట్ హ్యాండ్ ఓవర్ అన్నది కూడా రావడం జరుగుతుంది. అలాగే అండి ఇప్పుడు ప్రైజింగ్ అయితే తక్కువ చెప్తున్నారండి, ఎందుకంటే ఇంకా వర్క్స్ నడుస్తున్నాయి కాబట్టి టోటల్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయినప్పుడు ప్రాజెక్ట్ అయితే ఇంకా మంచి అప్రిషియేషన్ అన్నది కూడా రావడం జరుగుతుంది. అలాగే మనకి ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్స్ కూడా చూసుకున్నట్టయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీతో పాటు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, ఈచ్ ప్లాట్ కూడా అండర్ గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీ అన్నది కూడా రావడం జరుగుతుందండి. అలాగే అండి ఇక్కడ చూసుకున్నట్టయితే సెమీ గేటెడ్ కమ్యూనిటీ అయినప్పటికీ మనకి క్లబ్ హౌస్ కూడా వస్తుందండి. క్లబ్ హౌస్ కూడా చూసుకున్నట్టయితే 17,000 SFTలోనే అయితే 3 floors క్లబ్ హౌస్ అనేది కూడా కన్స్ట్రక్షన్ అనేది కూడా చేస్తున్నారండి. అలాగే మనకి క్లబ్ హౌస్ లో ఎమ్యూనిటీస్ చూసుకున్నట్టయితే చిల్డ్రన్స్ ప్లే ఏరియాతో పాటు మనకి బ్యాంకెట్ హాల్, జిమ్, స్విమ్మింగ్ పూల్ అన్నది కూడా రావడం జరుగుతుందండి. ఇందులో మనకి ఓవరాల్ ఈ లేఅవుట్ లో వచ్చేసి మనకి 3 parks అయితే రావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ అండర్ డెవలప్మెంట్ స్టేజ్ లో ఉందని చెప్పాం కదండి. ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే వాటర్ పైప్ లైనింగ్ వర్క్ అయితే నడుస్తుందండి. ఈచ్ ప్లాట్ కూడా స్టోనింగ్ అన్నది కూడా కంప్లీట్ అయిపోయింది. ప్లాట్ నంబర్స్ కూడా అయిపోయిందండి.
అలాగే మనకి 167 స్క్వేర్ యార్డ్స్కి ఒక డైమెన్షన్ కూడా చూసుకున్నట్టయితే 30 ఇంటూ మనకి 50 డైమెన్షన్ అనేది రావడం జరిగింది కదండి. మంచి డైమెన్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. ప్రాజెక్ట్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నది కూడా ఒక పాయింట్ చెప్తానండి. కనెక్టివిటీస్ అయితే మనకి మంచిగా ఉన్నాయండి. మనకి సాగర్ హైవే అయితే 1.5 ఉంది. సరౌండింగ్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయండి. మనకి కేజీ నుంచి పీజీ వరకు అని చెప్పుకున్నాం కదండి. అలాగే మనకి ఇందులో మెయిన్ థింగ్గా రావాల్సింది ఏంటంటే అండి ఎంప్లాయ్మెంట్ జోన్ అండి. ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా మనకి అతి దగ్గరలోనే ఉంటుందండి. మనకి టీసీఎస్ ఆదిబట్ల కానీ, ఫాక్స్కాన్ కానీ, కేన్స్ కానీ, అలాగే టాటా ఏరోస్పేస్తో పాటు ఈ లేఅవుట్కి అతి సమీపంలోనే మనకి బిడియల్ ఆక్టోపస్ అనేది కూడా మనకి ఇక్కడ నుంచి కనబడుతుందండి. మనకి ఎంప్లాయ్మెంట్ జోన్స్ కూడా చూసుకున్నట్టయితే మనకి ప్రాజెక్ట్ నుంచి అతి సమీపంలోనే ఉంటాయండి. అలాగే మనకి రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ కూడా చూసుకున్నట్టయితే అతి సమీపంలోనే ఉంటుందండి. అలాగే మనకి ఎంప్లాయ్మెంట్ జోన్, ఎడ్యుకేషన్ జోన్ అండ్ కనెక్టివిటీస్ కూడా బాగున్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఒకసారి ప్రైసింగ్ ఒక డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం అండి. ఇప్పుడు మనకి ప్రజెంట్ అయితే అండర్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది కాబట్టి మనకి 27,000 చెప్తున్నారండి. ప్రైస్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకున్నాం కదండి. ఇది వచ్చేసి మనకి హెచ్ఎండి అండ్ మనకి రేరా అప్రూవ్ కలిగినటువంటి లేఅవుట్ అని కూడా చెప్పుకున్నాం కదండి. మనకి ప్లాట్స్ మీద చూసుకున్నట్టయితే అప్ టు 60% వరకు కూడా ఎనీ బ్యాంక్లో కూడా బ్యాంక్ లోన్ అన్నది కూడా రావడం జరుగుతుందండి. మెయిన్ థింగ్ ఏంటంటే అండి ఎట్ ప్రజెంట్ కూడా మీరు ఇల్లు కట్టుకోవాలన్నా కూడా కట్టుకునేందుకు వీలు కూడా ఉందండి. మనకి ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ అయిపోయినాక మీరు హౌస్ కన్స్ట్రక్షన్ అనేది కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అండి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి హౌసెస్ కూడా కనబడుతున్నాయి చూడండి. కేశవ జూనియర్ కాలేజ్ కూడా ఇక్కడ నుంచి కూడా కనిపిస్తుంది చూసుకోవచ్చు. రైట్ సైడ్ అండ్ మనకి లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా మనకి హౌసెస్ అనేవి కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇంకో మెయిన్ థింగ్గా చెప్పుకోవాలంటే అండి టువర్డ్స్కి సాగర్ హైవే నుంచి కోడాకి వెళ్ళేటప్పుడు మనకి గేటెడ్ కమ్యూనిటీస్ విల్లాస్ ప్రాజెక్ట్స్ అనేవి కూడా ఉన్నాయండి. మనకి ఈ వెంచర్కి మనకి బ్యాక్ సైడే ఉంటుంది. దానికన్నా ముందే మనకి ఈ వెంచర్ కూడా వస్తుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా త్వరపడండి. ఎందుకంటే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి ఫ్యూచర్లో కూడా మంచి రిటర్న్స్ అనేది కూడా రాబోతుందండి. ఎందుకంటే అండి మనకి మంచి రిటర్న్స్ అనేది ఎలా చెప్తున్నానంటే అండి ఈ దరిదాపులో చూసుకున్నట్టయితే 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో 27,000 ప్రైజింగ్ అనేది కూడా మంచి ప్రైజింగ్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. నచ్చిన వారు మాత్రం ఖచ్చితంగా త్వరపడండి. ఈ వెంచర్లో ఆల్రెడీ బుకింగ్స్ అనేది కూడా స్టార్ట్ అయిపోయిందండి. ఆల్రెడీ మనకి క్లయింట్స్ అనేది కూడా విజిట్ చేస్తున్నారండి, చూసుకోవచ్చు. కాబట్టి నచ్చిన వారు మీరు కూడా త్వరపడండి. ఎందుకంటే అండి ఇందులో చూసుకున్నట్టయితే మనకి ఈస్ట్ అండ్ మనకి వెస్ట్ ఫేసింగ్ మంచి డైమెన్షన్లో ఉన్నటువంటి ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కాబట్టి. అలాగే ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలు అనేది మీకు క్షుణ్ణంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా కూడా ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే డిస్ప్లేలో కనబడుతున్న కంపెనీ వారి నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్తో పాటు ఈ ప్రాజెక్ట్ సంబంధించి మిగతా వివరాలన్నీ కూడా మీకు క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని కూడా మన ఛానల్కి అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. Thank you.